హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి మనం దేవుడి దగ్గర అయితే టెంకాయలు కొట్టుకుంటూ ఉంటాం కదండి, కొబ్బరి చిప్పలు అనేది. కొట్టిన తర్వాత మనకి ఈ విధంగా అయితే కొబ్బరి చిప్పలు ఒక్కొక్కసారి ఫెస్టివల్ టైంలో మనం ఎక్కువగానే కొడుతూ ఉంటాం కదండి. అలా ఎక్కువగా కొట్టినప్పుడు మనం ఇంట్లో కొన్ని ఒక్కొక్కసారి ఎండబెట్టేసుకొని మనం పౌడర్ లెక్క చేసుకోవటం, అదేవిధంగా ఒక్కొక్కసారి మనం చట్నీకి వాడడం అలా జరుగుతుంటూ ఉంది కదండి. అలా జరగగా కూడా మనకి ఇంకా మిగిలి మనం పడేయటం కన్నా కూడా ఈ విధంగా మనం కొబ్బరి చిప్పల నుంచి కొబ్బరిని అనేది ఈ విధంగా అయితే సపరేట్ చేసుకోవాలండి. సపరేట్ చేసిన తర్వాత చూడండి, ఈ విధంగా చిన్న పీసెస్ లాగా మనం కొబ్బరిని ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. మీ దగ్గర ఎన్ని కొబ్బరి చిప్పలు ఉంటే అంత కొబ్బరిని అయితే ఈ విధంగా తీసేసుకొని మనం చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకోవాలి. ఈ విధంగా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోలేని వారైతే మనకి తురిమేది ఉంటుంది కదండి, కొబ్బరి తురిమేది, దాంతో అయినా సరే మనం కొబ్బరి చిప్పలు పెట్టేసుకొని లోపల ఈ విధంగా అయితే నీట్గా తురుముకోవచ్చు. లేదనుకుంటే ఈ విధంగా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత చూడండి, ఆ బౌల్లో మనము ఒక బౌల్లో తీసేసుకోవాలి. ఒక బౌల్లో తీసుకున్న తర్వాత దాంట్లో కొంచెం వాటర్ అయితే వేసేసుకొని నీట్గా అయితే కొబ్బరిని మనం వాష్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కొబ్బరిని వాష్ చేసిన తర్వాత మనం మిక్సీ జార్ ఒకటి తీసేసుకొని మిక్సీ జార్లో అయితే ఈ కొబ్బరి మొత్తానికి కూడా మనం వేసేసుకోవాలి. చూడండి, ఈ కొబ్బరిలో మనం కొంచెం కొంచెంగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ మనం కొబ్బరిని మెత్తగా పేస్ట్ మాదిరిగా వేసేసుకోవాలి. ఎందుకంటే మనకి ఈ కొబ్బరిలో నుంచి మనం కొబ్బరి పాలు అయితే తీసుకోవాలి కాబట్టి దానికి తగ్గట్టుగా చూసుకుంటూ మనం కొంచెం కొంచెం అయితే వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ కొబ్బరిని అయితే మొత్తాన్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, మరీ ఎక్కువగా వాటర్ వేయకుండా కొంచెం కొంచెంగా వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ మనం కొబ్బరిని అనేది మెత్తగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మొత్తం మనం మెత్తగా పేస్ట్ వచ్చేంత వరకు కూడా మనం మిక్సీ అయితే వేసుకోవాలి. చూడండి, మిక్సీ వేసిన తర్వాత ఒక కాటన్ క్లాత్ కానీ ఈ విధంగా మనం ఒక కర్చీఫ్ కానీ తీసేసుకొని ఈ కొబ్బరిని అయితే ఈ విధంగా మనం వేసేసుకొని దీంట్లో నుంచి అయితే కొబ్బరిని గట్టిగా మనం పిండేసుకొని కొబ్బరి పాలు అనేది ఈ విధంగా పిండేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం స్ట్రైనర్లో వేసే కన్నా కూడా ఈ విధంగా ఒక క్లాత్లో వేసేసుకొని మనం గట్టిగా పిండుకోవటం వల్ల మనకి ఈ కొబ్బరిలో ఉన్నటువంటి కొబ్బరి పాలు మొత్తం కూడా మనకి ఈజీగా అయితే తీసేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా మనం కొబ్బరిని అనేది 2 టైమ్స్ అయితే మిక్సీకి వేసుకొని ఈ విధంగా కొబ్బరి పాలు అనేది తీసేసుకోవాలి. చూడండి, 2 సార్లు వేసిన తర్వాత మనకి కొబ్బరి అయితే ఏ విధంగా కనబడుతుందో దీంట్లో మనం ఇంకోసారి వేసినా కానీ ఏమైతే యూజ్ ఉండదు. అందుకనేసి ఇది ఇంకా పక్కన పెట్టేసుకొని మనం ఎండబెట్టేసుకొని దీన్ని మనం కర్రీస్లోకైనా సరే కొబ్బరి పౌడర్ లెక్క వాడుకోవచ్చు. లేకపోతే మనం దీంట్లో స్వీట్ ఐటమ్స్ అయినా సరే కొబ్బరి లడ్లైనా చేసేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా మనం పాలన్నిటిని ఒక బౌల్లో తీసేసుకున్న తర్వాత ఇలాంటి మందపాటి కవర్ అనేది ఒకటి తీసేసుకోవాలి. మనకి షాపులో మనం సరుకులు తెచ్చుకున్నప్పుడు మనకి ఇలాంటి కవర్స్ ఇస్తారు కదండి, ఈ కవర్ అయితే ఒకటి తీసేసుకొని ఈ కవర్ అయితే ఒక బౌల్లో పెట్టేసుకొని ఈ విధంగా మనం పాలన్నిటిని కూడా దీంట్లో పోసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం కొబ్బరి పాలు మొత్తానికి కూడా ఈ కవర్లోకి అయితే పోసేసుకొని మనం ఒక దారాన్ని అయితే కట్టేసుకుందాము. చూడండి, ఒక దారాన్ని అయితే తీసేసుకొని మనము ఈ విధంగా అయితే ఈ కవర్కి మొత్తం కూడా ఒక దారాన్ని అయితే ఈ విధంగా కట్టేసుకోవాలి. కట్టేసిన తర్వాత మనము ఇంట్లో మనకి గోడలకి హ్యాంగింగ్స్ ఉంటాయి కదండి, తగిలించుకోవడానికి హ్యాంగింగ్స్ కానీ ఒక శీల లాంటిది కానీ మేకు లాంటిది కానీ ఉంటే దానికైతే మనము ఈ తాడును మొత్తం కూడా కట్టేసిన తర్వాత దాన్ని అయితే మనం గోడకైతే మన శీల కానీ మేకుకు కానీ తగిలించేసుకోవాలి. తగిలించేసిన తర్వాత చూడండి, ఒక 4 to 5 అవర్స్ తర్వాత మనకి కొబ్బరి పాలు అనేది సపరేట్ అయిపోతాయండి. కొబ్బరి పాలు అలాగే వాటర్ అనేది మొత్తం కూడా మనకి సపరేట్ అయిపోతాయి. ఆ విధంగా సపరేట్ అయిన తర్వాత మనము ఈ కొబ్బరి నూనెని తయారు చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా మనం కొబ్బరి పాలు అనేది ఈ విధంగా కదిలించకుండా చూడండి, ఎటు కూడా అటు ఇటు కదిలించకుండా మనము ఈ విధంగా అయితే 4 to 5 అవర్స్ వరకు ఈ విధంగానే మనం ఉంచేసుకోవాలి. చూడండి, ఈ విధంగా 4 to 5 అవర్స్ తర్వాత మనకి కింద అడుగు భాగంలోకి వాటర్ అనేది వేస్ట్ వాటర్, పైన కొబ్బరి పాలు అనేది మనకి ఈ విధంగా చిక్కగా పైకైతే మనకి ఉండిపోతాయి. ఈ విధంగా మనం కవర్కి అనేది హోల్ పెట్టేసుకొని మనం ఈ విధంగా దీంట్లో నుంచి వేస్ట్ వాటర్ అనేది తీసేసుకోవాలి. ఈ విధంగా వేస్ట్ వాటర్ తీసేసిన తర్వాత మనకి పైన కొబ్బరి పాలు అనేది మరొక బౌల్లోకి అయితే తీసేసుకుందాము. చూడండి, ఇక్కడ నేను కొబ్బరి పాలు అనేది మరొక బౌల్లోకి ఈ విధంగా అయితే తీసేసుకుంటున్నాను. కొంచెం మీ దగ్గర సిజర్ ఉంటే కొంచెం పెద్ద హోల్ అనేది పెట్టేసుకొని తొందరగా అయితే తీసేసుకోవచ్చు. ఇక్కడ నాకు తొందరగా అందుబాటులోకి లేదనేసి ఇక్కడ నేను ఒక పిన్నిస్ అనేది తీసేసుకొని సేఫ్టీ పిన్ అనేది ఈ విధంగా నేను హోల్ అయితే పెట్టేసుకొని దీంట్లో నుంచి కొబ్బరి పాలు అనేది సపరేట్ చేసుకుంటున్నాను.
చూడండి ఈ విధంగా కొబ్బరి పాలని మొత్తం మనకి ఈ బౌల్ మొత్తానికి అయితే వచ్చింది. ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం స్టవ్ అయితే వెలిగించుకొని స్టవ్ మీద ఒక మందపాటి బౌల్ అయితే పెట్టేసుకోవాలి. నేనైతే ఒక ప్యాన్ అయితే తీసుకున్నాను. ఒక బాండి అనేది ఈ విధంగా నేను పెట్టేసుకున్నాను, మందంగా ఉండేది. పెట్టుకున్న తర్వాత మనం ఈ విధంగా వాటర్ మొత్తం తడి లేకుండా మనము స్టవ్ మీద పెట్టేసుకొని హీట్ చేసుకోవాలి. పెట్టిన తర్వాత మనం ఈ కొబ్బరి పాలు అనేది మనం సపరేట్ చేసుకున్నాం కదండి, ఆ కొబ్బరి పాలు మొత్తాన్ని కూడా మనము ఈ బాండీలోకి అనేది ఈ విధంగా తీసేసుకోవాలి. చూడండి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనం స్టవ్ మీద పెట్టేసుకొని ఈ కొబ్బరి పాలని బాగా మనము హీట్ చేసుకోవాలి. చూడండి హీట్ చేసుకొని మనం బాగా బాయిల్ అవ్వనివ్వాలండి. దీంట్లో నుంచే మనకి కొబ్బరి పాలలో నుంచే మనకి కొబ్బరి నూనె అనేది సపరేట్ అయిపోతుంది. చూడండి మనకి ఈ ప్రాసెస్ జరగడానికి చాలా టైం అయితే పడుతుంది. దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ పైన ఎక్కువసేపే పడుతుందండి. కొంచెం మీరైతే స్టవ్ దగ్గర ఉండేసి మనము దగ్గరగా ఉండేసి ఈ కొబ్బరి నూనె తయారు చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మనకి కొబ్బరి పాలు అనేది బాగా హీట్ చేసుకోవటం వల్ల మనకి ఈ విధంగా మరుగుతూ ఉంటుంది కదండి. అప్పుడు కొంచెం కొంచెంగా మనకి ఈ విధంగా దగ్గర పడుతూ ఉంటుంది. ఈ విధంగా మనకి మరుగుతూ ఉన్నప్పుడే మనకి కొంచెం దగ్గరగా పడుతున్నప్పుడే మనకి ఆయిల్ అనేది కొంచెం కొంచెంగా రెడీ అవుతున్నట్టు స్టార్ట్ అవుతుందండి. చూడండి సైడ్కి మనకి ఆయిల్ అనేది కొంచెం కొంచెం ఈ కొబ్బరిలో నుంచి ఆయిల్ అనేది బయటికి రావడం జరుగుతుంది. ఈ విధంగా మనం ప్రాసెస్ అయితే కొంచెం ఎక్కువసేపే పడుతుంది కదండి. కొంచెం స్టవ్ దగ్గర ఉండి కలుపుకుంటూ మనం ఈ విధంగా అయితే చేసుకుంటే మనకి బయట కొనే ఆయిల్స్ కన్నా కూడా మనం ఇంట్లో తయారు చేసుకునే ఆయిల్స్ అయితే మనకి హెయిర్కి చాలా ఉపయోగపడుతుందండి. మన హెయిర్ అనేది స్ట్రాంగ్గా ఉండడానికి అలాగే లాంగ్గా పెరగడానికి కూడా మనకి ఈ ఆయిల్ అనేది చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది. మనం షాపుల్లో కొనుక్కునే కన్నా ఈ విధంగా చేసుకోవటం వల్ల మనకి తక్కువ టైం చేసుకోవచ్చు. అలాగే మనకి టైం అయితే సేవ్ అవుతుంది. అలాగే మనీ కూడా మనకి సేవ్ చేసుకుంటే ఈ విధంగా ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి మనకి ఈ కొబ్బరి అనేది మొత్తం కూడా మనకి కలర్ మొత్తం కూడా చేంజ్ అవ్వాలండి. తెల్లగా ఉంది కదా, ఆ కలర్ మొత్తం కూడా చేంజ్ అయ్యేంత వరకు కూడా మనము హీట్ చేసుకోవాలి. చూడండి కొంచెం అడుగు భాగం అనేది మారుతూ ఉంటుంది. కొంచెం కలుపుకుంటూ దగ్గర ఉండేసి మనం ఈ ప్రాసెస్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మనకి చూడండి కొంచెం కొంచెం అయితే మనకి 90% అయితే ఆయిల్ మనకి ప్రిపేర్ అవుతుంది. కొంచెం అయితే మనకి కలర్ చేంజ్ అయిన తర్వాత మనం స్టవ్ అయితే ఆపేసుకుందాము. చూడండి మనకి దాదాపు అయితే ఆయిల్ అయితే పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోయినట్లేనండి. చూడండి కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. మనకి ఆయిల్ అనేది బయటకు కనబడుతుంది చూసారా ఫ్రెండ్స్. మీరైతే ఇప్పుడు మనకి 90% కాదండి 100% అంటే ఆయిల్ మొత్తం కూడా రెడీ అయిపోయినట్లే. మనం ఇక స్టవ్ అయితే ఆపేసుకుందాము. మనకి ఆయిల్ అనేది రెడీ అయింది. చూడండి సైడ్కి అయితే నేను చూపిస్తున్నాను మీకు. మనకి 4 కొబ్బరి చిప్పల్లో నుంచి మనకి ఎంత ఆయిల్ అనేది వచ్చిందో చూడండి. నేనైతే ఇక్కడ 4 కొబ్బరి చిప్పలు అయితే వాడి చూపిస్తున్నాను మీకు. ఆయిల్ అనేది ఎంత ఆయిల్ వచ్చిందో చూడండి ఇక్కడ. ఇంకా నేను స్టవ్ అయితే ఆపేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఒక స్ట్రైనర్ అయితే తీసుకున్నాను. ఆ స్ట్రైనర్లోకి మనం ఈ కొబ్బరి మొత్తాన్ని కూడా స్ట్రైన్ చేసుకోవాలి. దీంట్లోకి మనం ఈ విధంగా స్ట్రైన్ చేసుకోవడం వల్ల మనకి దాంట్లో ఉన్నట్టు కొబ్బరి రాకుండా మనకి ఆయిల్ మటుకే స్ట్రైన్ అవుతుంది. చూడండి మనకి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి. ఆయిల్ కలర్ కానీ మనకి ఆయిల్ అనేది ఎంత బాగుందో చూడండి. షాపులో కొనే ఆయిల్ కూడా మనకి ఇదే కలర్లో ఉంటుంది. అదేవిధంగా మనకి కొంచెం స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదండి. అది ఈ విధంగా మనం ఇంట్లో ఉన్న కొబ్బరి చిప్పలతోనే ఈ విధంగా ఆయిల్ అనేది మనం తక్కువ టైంలోనైతే మనం తయారు చేసుకోవచ్చు. చూడండి కొబ్బరి నూనె అనేది మనకి పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోయింది. చూడండి ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా ఉందనేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అదేవిధంగా ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను.